న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్. రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల, శ్రీశైలం యాదవ్. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్ల రాజేశ్వరరెడ్డి హాజరై జనగామ నియోజకవర్గం చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఐసీఎస్, ఇంటిగ్రేటెడ్ క్రాప్ ప్లానింగ్, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్ల రాజేశ్వరరెడ్డి హాజరై కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక రైతులు, రైతు నాయకులు, మండల అధికారులు మరియు సహకార సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి కొనుగోలు కేంద్రాలు మరింతగా విస్తరించాలి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిత్తు వెనుక అన్న అన్న కొంచెం వెనుక జరుగురు లేదా కాలం కూడా పెట్టబడుతున్నాం. ఓకే, బస్తా తీసుకొచ్చి పెట్టండి. జీపీఓ అందరు ఎంపీడీఓ, ఏపీఎం వచ్చిందా? అందరు కొట్టినట్టేనా? యావత్ ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాంపూర్ సర్పంచ్ నిర్మల, శ్రీశైలం యాదవ్ అన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణంలో మరియు బస్టాండ్ మరియు మైసమ్మ గుడి దగ్గర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సర్పంచ్ నిర్మల, శ్రీశైలం యాదవ్ మాట్లాడారు. భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంజనేయులు, గ్రామ సెక్రటరీ రమేష్ నాయక్, విలేకరులు మీసాల మహేష్, వార్డు సభ్యులు మధు యాదవ్, గ్రామచంద్రయ్య, జంగయ్య, పెరుమల నరేష్, రమేష్, మాజీ వార్డు సభ్యులు శంకర్, ఆంజనేయులు, అనురాధ, యాదయ్య, జానయ్య, తిరుపతయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి జై భీమ్, జై భీమ్.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. వెల్దండలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఉండాలని సీజన్ ఆదిలోనే కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. కల్వకుర్తిలో కూడా ప్రారంభించుకోవడం జరిగిందని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ఏర్పాటు చేసుకుంటే రైతన్నలు దళారుల చేతుల్లో మోసపోవడానికి ఆస్కారం ఉంటుందని ముందే ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందని, అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. వెల్దండ మండలంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఇప్పుడే మనం ఓపెన్ చేసుకున్నాం. ఈ ప్రాంతంలో వరితో పాటు మొక్కజొన్నలు, పల్లి ఎక్కువ శాతం రైతులు వేసుకుంటారు. ఒక 4 రోజులు ఇంకా మొదలు పెట్టండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంటారు. అయినా కూడా ఇప్పుడు కూడా చూసినాం మనం మొక్కజొన్నలు ఇక్కడికి తీసుకొచ్చినటువంటివి 64% ఉన్నది అక్కడ తేమ. అయితే ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. మరి అడ్వాన్స్గా ఈ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే రైతులు ప్యానిక్ అవ్వకుండా, లేదు దళారులకు తీసుకెళ్ళేసి అమ్మేప్పుడు ఇక్కడ ఓపెన్ అయిందో లేదో అని చెప్పేసి ఆలోచన చేసి అక్కడ తక్కువకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అలా లేకుండా డిపార్ట్మెంట్ ద్వారా మరి ఇప్పటికే మొక్కజొన్నల కేంద్రాన్ని ఇక్కడ ఓపెన్ చేసాం. అదేవిధంగా కల్వకుర్తిలో కూడా ఈరోజు సన్ఫ్లవర్ది, అదేవిధంగా మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని కూడా కల్వకుర్తి హెడ్ క్వార్టర్స్లో కూడా దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మనం కంప్లీట్ చేసుకున్నటువంటిది 2 ఇంద్రమ్మ ఇండ్లను కూడా రామనంత గ్రామంలో, ఆమన్గల్ మండలంలో ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం. అదేవిధంగా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల కోసానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తూ ఉంది. కోదాడ మండలం ద్వారకుంట రెవెన్యూ పరిధిలోని 134 సర్వే నెంబర్లో గల 5 ఎకరాల 2 గుంటల భూమిని నిబంధనకు వ్యతిరేకంగా రెవెన్యూ అధికారులు కోదాడకు చెందిన జలీల్ నాయక్ పేరుపైకి మార్చారని బాధితుడు జహీర్ అహ్మద్ బుధవారం కోదాడ ఆర్టీఓ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపి విలేకరుల సమావేశంలో రోధిస్తూ వెల్లడించారు. తన తల్లి అహ్మద్ ఉన్నీసా బేగం పేర ఈ భూమి ఉందని, గత ఏడాది జూలైలో సెల్ జీపీఏ డాక్యుమెంట్తో ఈ భూమిని నాలా కన్వర్షన్ మ్యూటేషన్ చేశారని వాపోయాడు. ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేసి సస్పెండ్ అయిన ధరణి ఆపరేటర్ వెంకయ్య ఈ దందాలో కీలక వ్యక్తి అని ఆరోపించారు. చనిపోయిన తర్వాత 2025 జూలైలో అధికారులు జీపీఏతో అన్యాయంగా మ్యూటేషన్ చేశారని తెలిపారు. వ్యక్తి చనిపోయిన తర్వాత జీపీఏ చెల్లదని అధికారులకు తెలిసిన ముడుపులతో చేశారని ఆరోపించారు. రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉంటే దీంట్లో 5 పార్ట్స్ రావాలి, కానీ ఆ 5 పార్ట్స్ లో ఒక ముక్క తీసుకొని దాంట్లో 3 పార్ట్లు చేశారు. ఎట్లా చేస్తారు? మన దోరకుంట గ్రామం ల్యాండ్ 134 సర్వే నెంబర్ 5 ఎకరాల కుంట భూమి. ఇది అక్రమంగా జలీల్ నాయక్ గారు పేరు మీద మన ఎంఆర్ఓ గారు వాజిరెడ్డి వారి పేరు మీద చేశారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి మేము అడిగాం. వారు ఏమన్నారంటే మహబూబ్ జానీ గారు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మహబూబ్ జానీ గారు మాకు ప్రెషర్ చేస్తున్నారండి, అందుకోసం మేము ఆయన పేరు మీద జలీల్ నాయక్ గారి పేరు మీద ఈ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేటట్టు చేస్తున్నాం. టోటల్గా రాంగ్. ఇది మా తాతల కాడి నుంచి లేదంటే మేము చూపించినాం. ఈ ల్యాండ్ ఇక మా మధ్యలో కొద్దిగా చికాకులు గొడవలు ఉన్నందు కారణంగా అది ఆయనకు పెద్ద మనిషి లెక్కన అనుకున్నాం. ఆ పెద్ద మనిషి ఈ విధంగా మొత్తం అందరినీ దగ్గర చేర్చి ఎంఆర్ఓ గారి దగ్గర ఫలానా పెద్ద మనుషులు ఈ భూమి అతని పేరు మీద చేయించుకుంది. నేను ఎండి జహీర్ అహ్మద్ మా అమ్మగారి అయినటువంటి ఆస్తి 5 ఎకరాల 2 గుంటలు 134 సర్వే నెంబర్. అది కొన్ని కారణాల వల్ల మా దోరకుంట గ్రామంలో కొన్ని విభేదాల వల్ల పెద్ద మనిషి లెక్కన జలీల్ నాయక్ గారిని తీసుకుని వెళ్ళి ఆ ల్యాండ్ చూపించాం.
చూపించిన తర్వాత కొన్ని కారణాల వల్ల నేను 3 ఇయర్స్ నా భార్య క్యాన్సర్ పేషెంట్, దాంట్లో కొద్దిగా బిజీ ఉన్నా. నా బ్రదర్, నా తమ్ముడు ఆయన జహూర్ అహ్మద్, ఆయన కూడా పారలైజ్ వచ్చి ఆ విధంగా ఉన్నాడు. ఇప్పుడు వీటి అన్నిటిని ఆధారంగా చేసుకుని ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి, వాజిద్ అలీ గారి దగ్గరకు వచ్చి వేరే వాళ్ళని పెద్ద మనుషులను సంప్రదించి మహబూబ్ జానీ గారు ప్రెజెంట్ కాంగ్రెస్ నాయకుడు, వారు కూడా ప్రోత్సాహం వల్ల ముందుకు వెళ్ళారు. మొత్తం ఎన్ని ఎకరాలు లేదండి? 5 ఎకరాల 2 గుంటలు. మీకు ఎటువంటి సమాచారం లేదు? నాకు అసలు సమాచారం లేకుండా అన్ని విధాలుగా చేసారు. పక్కన కొన్ని వ్యవసాయ భూములు వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా కనుక్కోలేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆ విధంగా చేశారు. ఎవరు చేశారు పాస్బుక్లు అవి? ఎంఆర్ఓ గారు, వాజిద్ అలీ గారు. వాజిద్ అలీ గారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ విషయం ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి అడిగాం. ఎంఆర్ఓ గారు ఏమన్నారు, మహబూబ్ జానీ గారు కూడా మాకు చాలాసార్లు ఫోన్ చేశారు, కొద్దిగా మా బావగారు జలీల్ నాయక్ గారికి చేయండి అని వారు కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా ఏమన్నా చేసుకుంటే మీ ప్రయత్నం మీరు చేసుకోండి అని వాజిద్ అలీ గారు మాతో చెప్పారు. దానికి మేము హైదరాబాద్ వెళ్ళి లోకాయుక్తలో నేను కేసు పెట్టాను. వచ్చే నెల 5వ తారీఖు ఆ కేసు నడుస్తుంది. ఇప్పుడు ఈరోజు ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చారు. ఈరోజు ఆర్డీఓ గారికి మొత్తం సబ్మిట్ చేశాను. ఆర్డీఓ గారు కూడా ఏ విధమైన టెన్షన్ పడబాకండి, మీకు సహాయంగా నేను ఉంటాను అని చెప్పడం జరిగింది. దళిత బహుజనుల ఆరాధ్య దైవం సమాజ నిర్మాణం కోసం రాజ్యాంగాన్ని రచించి దశ నిర్దేశం చేసిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడని షాద్నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ టీపీసీసీ ఓబీసీ విభాగ అధ్యక్షుడు వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. మంగళవారం నందిగమ్మ మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్, సర్పంచ్ కొమ్ము కృష్ణ, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఆర్ రవీందర్ రెడ్డి, నందిగమ్మ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సీనియర్ నేత జిల్లాల బాలరెడ్డి, బీజేపీ నేత అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 2-3 సబ్జెక్టులు, ఎకనామిక్స్లో, లాలో, మన విదేశాల్లో చదువుకొని నైపుణ్యం సంపాదించి భారతదేశానికి వచ్చి మన బడుగు బలగైన వర్గాల కోసం ఫైట్ చేసి మనను సమాజంలో ఉన్నత స్థితికి తీసుకురావడానికి అతన్ని వేసిన బాటలే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఇంతమంది మనం ఇప్పుడు సమాజంలో మనం గుర్తింపు పొందుతున్నాం, బడుగు బలహీన వర్గాలు పైకి వస్తున్నామంటే అతని యొక్క కృషి ఫలితమే. అతను మనం ఫస్ట్ లా మినిస్టర్గా చేయడం జరిగింది కనుక అతను చిరస్మరణీయుడు. మనం చచ్చేంత వరకు అతన్ని జ్ఞాపకం చేసుకోవాలి, అతను అడుగుబాటలు నడవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు మనము ప్రజాపాలన ఎన్నికల్లో ఉరికిచ్చిన మాట నిలబెట్టుకున్న నందిగామ మండలం ఈదులపల్లి సర్పంచ్ సులోచన గణేష్ గౌడ్ సేవలను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి అభినందించారు. మంగళవారం నందిగామ మండలం ఈదులపల్లి అంబేద్కర్ జయంతి సందర్భంగా సర్పంచ్ సులోచన గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తర్వాత ఆచరించడం అనేది ఒక ఎత్తు. 130 ఫీట్లు దాదాపు అనుకుంటా కేసీఆర్ గారు విగ్రహం పెడితే దాన్ని తాళం వేసి పెట్టారు. అంటే ఏ దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా గేటుకు లాకేసుకుంటారు. అంటే ఇట్లాంటివి కొద్దిగా ఇబ్బంది కలిగాయి. పార్టీల గురించి నేను మాట్లాడదలుచుకోలే, కానీ నిజంగా మౌలిక సాగరి సువర్ణ రాఘవేందర్, చిన్నారి పేరు ఆద్య. శావల అనుష నారాయణ, చిన్నారి గారి సుమలత, వైఫ్ ఆఫ్ కృష్ణయ్య, చిన్నారి పేరు శ్రేష్ఠ.
చిన్నారి పేరు అమెరికా. అచ్చిగారి రాజలక్ష్మి, వైఫ్ ఆఫ్ అరుణ్. అన్న ఒకసారి ఇక్కడ అన్న అందరూ వస్తారు, కవర్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి. బస్ వస్తుంది, రోడ్ వస్తుంది, లైట్లు వస్తాయి, కంట్రోల్ బియ్యం లేదా? పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? కంట్రోల్ బియ్యం వస్తలేదా? నెలకు 2 నెలలు అవుతుంది ఇదివరకు బియ్యం అదే అమ్మ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ గారికి, మొదలగూడ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు మెంబర్ గారికి, మోతులగూడ మాజీ సర్పంచ్ రాజకీయంగానే అడిగిర్రు. అన్న ఇప్పుడు అంటే ఆ స్థలం ఎక్కడో కూర్చొని అందరూ మాట్లాడుకోండి, మీరు కూడా ఈ ఊరి అభివృద్ధిలో కీలక పాత్ర వహించాలి. ఎందుకంటే రాజకీయాలు అనేది గెలుపోవటంలో సహజం. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనం ఈదలపల్లి గ్రామంలోనే ఉండవలసింది. రాజన్న గారు అలాగే నరసింహన్న గారు ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన చాలా చక్కగా కలుపుగోలుగా ఉంటారు. ఈ ఊరు అభివృద్ధిలో వాళ్ళ పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. గణేష్ అన్న గారు హామీలు ఇచ్చినప్పుడు హామీ ఇచ్చినావు, ఒక్కొక్కరికి 10,000 అంటే ఆలోచించుకున్నావా అని ఒక క్వశ్చన్ వేసిన. అంటే చనిపోయిన వాళ్ళకు కూడా పైసలు ఇస్తా అన్నాడు, పెళ్ళిళ్ళకి పైసలు ఇస్తానని ఆలోచించుకున్నాం. అంటే రెడ్డి సాబ్ ఎన్ని సంపాదించినా కానీ మన ఊరు నుంచి మనం ఏది చేసినా తక్కువనే. నా దాంట్లో ఒక 10 పైసలు పోయినా సరే కానీ మన ఊరికి మాట ఇచ్చినా నేను నిలబెట్టుకుంటానని చెప్పినందుకు మరొకసారికి వాళ్ళకి నిజంగా హృదయపూర్వక వందనాలు. అంటే అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల్ని సంతోషంగా ఉంచాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 90 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బీడీఎల్ బానూర్ సిఐ విజయకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు అరేవ్ అలేవ్ ప్రోగ్రాం సందందిగామలో ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పవర్ ప్రజెంటేషన్ ద్వారా వాహనదారులకు, మహిళలకు అవగాహన కల్పించారు. ఎస్పీ పంకజ్ మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు 15 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నారని, వారిలో సంగారెడ్డి జిల్లా నుండి ఒకరిద్దరు ఉంటున్నారన్నారు. మార్చి 31 వరకు 100 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అరేవ్ అలేవ్ ప్రోగ్రాం చేపట్టి ప్రజల అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి జనవరి చివరి వారం అరేవ్ అలేవ్ ప్రోగ్రాం చేపట్టి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్, నందిగామ భానూర్, క్యాసారం సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖమైన కారణం ఏమిటి? ఇంతకుముందు నా కానిస్టేబుల్ ఇందిరా మీకే చెప్పింది, ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో 18 మంది చనిపోతారు రోడ్ పైన. అందులో మన సంగారెడ్డి జిల్లా నుంచి కూడా 1-2 ప్రతిరోజు చనిపోతారు. 18 మందిలో 1-2 సంగారెడ్డి నుంచి ప్రతిరోజు చనిపోతారు. నిన్న మొన్న కలిపి సంగారెడ్డి జిల్లాలో 7 మంది చనిపోయారు రోడ్ మీద, రోడ్ ప్రమాదం. मंडे 5 मेंबर्स डाइड ऑन रोड, ट्यूसडे 2 मेंबर्स। आपके आगे का जो एक एरिया होता है जो कि ब्लाइंड जोन होता है, जिसमें आपको कुछ नहीं दिखता कि आपके व्हीकल के जस्ट आगे कौन सा 2 व्हीलर है, कौन सा पेडेस्ट्रियन है, आपको दिखाई नहीं देता। वो आपका ब्लाइंड जोन होता है, लगभग 5 मीटर तक के ब्लाइंड जोन हो सकता है। ఎప్పుడు మీరు ఈ టర్నింగ్ లో డ్రైవింగ్ చేస్తారు, ఖచ్చితంగా స్లో చేయాలి. వారికి ఈసారి ఈ సంవత్సరంలో 100 మంది చనిపోయారు రోడ్ మీద. మన 2025 కి డేటా చూస్తే 447. మన ఒక సంవత్సరంలో 365 డేస్ ఉన్నాయి. 447 పీపుల్ వాళ్ళు మీద రోడ్ ప్రమాదంలో చనిపోయారు. సో ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అది.
మీ అందరికీ తెలుస్తుంది. మన ఇక్కడ ఈ పీటీలో మేము అన్ని పాయింట్ కవర్ చేస్తాము. మన డిఎస్పీ గారు, తర్వాత సర్పంచ్ గారు ఆల్మోస్ట్ అన్ని. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట ప్రైవేట్ బస్ డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్ ఓనర్లు అడిగితే తమపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపివేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచమన్నందుకే డ్రైవర్ రాంప్రసాద్ పైన ఓనర్లు రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టరాజ్యం నడుస్తుందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అందరు పోవాలి. మాది హుస్నాబాద్ నియోజకవర్గం, మంత్రి గారి నియోజకవర్గంలో మేము పిఎస్బీ డ్రైవర్లము. నేను అధ్యక్షుడిని మాట్లాడుతున్నా. ఈ మమ్మలను జీత బత్యాల కోసం కానీ రమ్మని మాతో మాట్లాడడానికి రమ్మని ఓనర్లు డ్రైవర్లపై దాడి చేయడం జరిగింది. ఇలాంటివి మీకు తగినంత జీతాలు ఇవ్వలేమని మాపై దాడి చేసి మా యొక్క డ్రైవర్ను ఇష్టంగా వాళ్ళ ఇష్టం నోరుకు వచ్చినట్టు తిట్టి మా డ్రైవర్పై దాడి చేయడం జరిగింది. రౌతులు ఎత్తేసిర్రు, దెబ్బలు తాగినాయి. రాంప్రసాద్ మా డ్రైవరు రాంప్రసాద్పై దాడి చేయడం జరిగింది. ఎందుకు మీకు ఇవ్వాలనుకుంటా మాపై దాడి చేయడం జరిగింది. మీరు మంత్రి గారి మీద మనం చేస్తారని అంటే మాకు కూడా ప్రాణహాని ఉన్నట్టే. మాకు కూడా మీరు మంత్రి గారి దృష్టి తీసుకొని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మా యొక్క డ్రైవర్ యూనియన్ తరఫున మేము చాలా ఖండిస్తున్నాము. దీన్ని దాదాపు 2016-17 నుంచి మేము డ్రైవర్గా చేస్తున్నామండి. కాకపోతే ఏమైందంటే మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 1500 అనుకుంటా. మహబూబాబాద్ జిల్లా ప్రాథమిక ఉన్నత పాఠశాల బ్రాహ్మణపల్లిలో ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను బ్యాండ్తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బద్రు నాయక్ మాట్లాడారు. పాఠశాలలో పిల్లల నమోదును పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టారని తెలిపారు. బ్రాహ్మణపల్లిలో వినూత్న రీతిలో నిర్వహించామని, సమీపంలో ఉన్న జిల్లెలగూడెం, కొమ్ముగూడెంలో ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు బ్రాహ్మణపల్లి పాఠశాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లెలగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, కొమ్ముగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోము రవి, విలేకరి ఆలకుంట్ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాలకుర్తి మౌనిక, మాడిశెట్టి సూర్యప్రకాష్, గొట్టిముక్కల పవన్ రాజ్, రాచకొండ ఉపేందర్, కుప్పం సూర్యతేజ, బాణుతు శంకర్, గిద్దె శృతి విద్యార్థులు పాల్గొన్నారు. తీసుకున్నాం రండి. ఎంపీపీఎస్ బ్రాహ్మణపల్లి పాఠశాలలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల అనుసారం ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టి పక్క స్కూల్ అయినటువంటి మా ఎంపీపీఎస్ జిల్లెలగూడెం మరియు కొమ్మగూడెం ప్రాథమిక పాఠశాలను ఆహ్వానించడం జరిగింది. దానిలో భాగంగా మా విద్యార్థులను తీసుకొని పాఠశాలకు ఉదయమే 9 గంటలకు రావడం జరిగింది. మరి వారు పాఠశాల బృందం మరియు విద్యార్థులు ఘనమైన స్వాగతాన్ని మరి బ్యాండ్ మేళాలతోటి మాకు స్వాగతాన్ని పలకడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలలో ఉన్నటువంటి వసతులన్నింటినీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి రూము, ప్రతి ల్యాబు, లైబ్రరీ మరియు డిజిటల్ ప్రొజెక్టర్ ఇవన్నీ కూడా మరి ఇవ్వడం జరిగింది. అందుకు మరి మా పాఠశాలను కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ను పెంచడం కోసం ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్స్ అనే ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు యూపీఎస్ బ్రాహ్మణపల్లి పాఠశాల ఆధ్వర్యంలో
నైబర్ పాఠశాలలు అయినటువంటి పిఎస్ గిల్లెలగూడెం మరియు పిఎస్ కొమ్మగూడెం పాఠశాల విజిట్ చేసి పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను, పాఠశాలలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్, పాఠశాలలోని ఉపాధ్యాయులతో పాటు మేము కల్పించినటువంటి సౌకర్యాలను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రతి విద్యార్థి చూసి పాఠశాల వాతావరణంను ఆస్వాదించి వారు తమ సంతోషంను వ్యక్తం చేయడం జరిగింది. మేము కూడా వచ్చే సంవత్సరం ఈ పాఠశాలలోనే అడ్మిషన్స్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేసి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు వాహనంపై ప్రయాణించే 5 సంవత్సరాలలోపు పిల్లలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కోరారు. అరేవ్ అలేవ్ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో హెల్మెట్ వినియోగంపై పోలీసులు, రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ద్విచక్ర వాహనాల ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది. సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. అరేవ్ అలేవ్ కార్యక్రమం కేవలం నినాదం కాదని వాహనదారులు సురక్షితంగా ఇంటికి చేరాలనే సామాజిక బాధ్యతను గుర్తు చేసే అవగాహన కార్యక్రమమని, ఇందులో విద్యార్థుల్ని భాగస్వాములను చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, జిల్లా పోలీస్ సిబ్బంది, వివిధ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ యాక్షన్ ప్లాన్ భాగంగా ఏప్రిల్ 13 నుంచి 19 వరకు అరైవ్ అలైవ్ అయితే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ డీజీ సార్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాలో ఈరోజు చిల్డ్రన్ సేఫ్టీ సంబంధించి చిల్డ్రన్ కూడా అబోవ్ 5 ఇయర్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే యాక్సిడెంట్లో ఎస్పెషలీ 2 వీలర్స్తో వెళ్తున్నప్పుడు మోర్ దెన్ 80% ఆఫ్ ద డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ 2 వీలర్స్. దాంట్లో చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా హెల్మెట్ ధరించాలని ఆ ఉద్దేశంతో అవగాహన కల్పించడానికి ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో టౌన్లో ఒక అవేర్నెస్ ర్యాలీ తీయడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, హెల్మెట్ అనేది ఇట్ ఈస్ వెరీ కంపల్సరీ అండ్ ఆల్సో ఎసెన్షియల్. సో హెల్మెట్ లేకపోతే డెఫినెట్లీ మీ ప్రాణానికి ఒక డేంజర్ అని చెప్పొచ్చు. దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అన్ని జిల్లాలు, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో రెగ్యులర్ నడుస్తూ ఉంది. మనము తీసుకున్న మన ఊరు మన బాధ్యత దాంట్లో భాగంగా మొదటి విడతలో 2 జీపీలు ప్రతి మండలానికి, అలాగే 3 వార్డ్స్ ఒక మున్సిపాలిటీకి తీసుకొని అప్పుడు 51 వార్డ్స్ ప్లస్ గ్రామ పంచాయతీలో ఇప్పటికి ఆల్రెడీ 100% హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు. మొన్న ఒక మండే రోజు మళ్ళీ ఇంకా 55 విలేజెస్ ముందుకొచ్చి సర్పంచులు, మన సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు అంతా కోఆర్డినేట్ చేసి మళ్ళీ వాళ్ళంతా ముందుకొచ్చి ఇప్పుడు మళ్ళీ 55 గ్రామాల్లో రెజల్యూషన్ పాస్ చేసుకున్నారు. వాళ్ళ గ్రామాల్లో కూడా 100% హెల్మెట్ అనేది అమలు చేయాలని, ఇది చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ గ్రామాల్లో గంజాయి రహిత గ్రామంగా మార్చాలని, సీసీటీవీ కవరేజ్ లోపల తీసుకురావాలని ప్రతి ఒక్కరూ సహకారం ఇస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా పాల్గొనాలి. ఈ అవేర్నెస్ అనేది అలాగే మీ సేఫ్టీ కోసమే మనం అంతా చేస్తున్నది. దయచేసి అందరూ కూడా పాల్గొనాలి. ఈ ప్రోగ్రాం మన ఊరు మన బాధ్యత, మీ గ్రామం మీ రెస్పాన్సిబిలిటీ అనేది ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నామో ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ మెసేజ్ అనేది ఇంకా వేరే గ్రామాలకి స్ప్రెడ్ చేయాలని నేను అందరికీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్, రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల, శ్రీశైలం యాదవ్. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి. ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్ల రాజేశ్వరరెడ్డి హాజరై
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.